హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఇటు వచ్చి నేనే మన రావు గారి రాచబండకు ఓ లైక్ ఇచ్చి చాలా మంది సబ్స్క్రైబింగ్ చేసేసుకోకుండా చూస్తున్నారట. బాబు ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు కోతంత నన్ను ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబింగ్ చేసుకుని అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనున్న బెల్లగంటను పిడీలమని ఒక దెబ్బ కొడితే మనం చేసే వీడియోలన్నీ మీ ఫోన్లోకి టపీ మన వచ్చేస్తాయి. ఆ పనిలో మీరు ఉండండి. ఈరోజు రావు గారు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఎవరు బాబు? ఓహో, ఇంట్లో సొంత చెల్లి జగన్ రెడ్డిని బండబూతులు తిడుతూ ఉంటే పోసాను వచ్చి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నాడు. ఎంత సెలరేస్తే మాత్రం ఇంతలా మొరగాల అని నేను కాదబ్బాయో, అదిగో ఆ జనం మీరనే సామాన్య జనం అంటున్నారు. ఆయన కంఠశోష తప్ప ఉపయోగం లేదు. ఫలితం తేలిపోయింది. జగన్ తాటా బుట్ట సర్దుకునే సమయం ఆసనమైంది. ఎప్పటికే ఆ విషయం తెలిసి ముఖ్యులతో తాడేపల్లిలో మీటింగ్ ఎట్టేసి మరీ సర్దేసుకునేందుకు జనాన్ని పురమాయించాడట. చేత ఇదిగో పోసాని నువ్వెంత సింపుకున్నా ప్రయోజనం లేదు. సరే, పేటిఎంలో డబ్బులు పడ్డాక నీకు తప్పదు కదా, వృత్తి ధర్మం కదా. కానీ ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్. అట్టొద్దు. ఏం మోసం చేశాడు జగన్ గారు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏం మోసం చేస్తున్నాడు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే మళ్ళీ మీ అర్బన్ సోదరులకు నేను అడుగుతున్నాను, ఇదే కదండి మరి వైఎస్ఆర్ కూడా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా, ఏం చేశారు? ఆంధ్రదేశంలో రైతు సోదరులు వాళ్ళు పంటలు పండగలేకపోతే ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట్టు పెడతారు, ఆడపడుచులు బంగారం తాకట్టు పెడతారు, పొలం తాకట్టు పెడతారు. ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట పండిస్తారు. మళ్ళీ అతివృష్టి, మళ్ళీ అనావృష్టి, మళ్ళీ పంటలు పోయి వేల 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 అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే. బ్యాంకు వాళ్ళు వస్తుంటే ఇల్లు తాళం వేస్తా అంటుంటే వేలాది మంది రైతు సోదరులు పెళ్ళాం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావులు ఎందరో ఆంధ్రప్రదేశ్లో. అర్బన్ ఓటర్లను ప్రాధాయపడుతున్నావా? ఇంకా నయం, ఉద్యోగులను ఉపాధ్యాయులను జగన్కి ఓటు వేయమని అడగలేదు. కాండ్రించి ఇదిగో కాండ్రించి అర్థమవుతుందా? కాండ్రించి ఉమ్మేసేవాళ్ళు జాగ్రత్త. అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మరి నువ్వేంటి జగన్ మీద ఉన్న చండాలపు ఫస్ట్ ఇంప్రెషన్ జనాన్ని క్యారీ చేయొద్దు అంటున్నావు. ఇప్పుడు జనానికి ఒక్కో వ్యక్తి మీద ఒక్కో అభిప్రాయం ఉంటుంది. జగన్ అంటే బాబాయిని చంపాడనో, పోసానంటే మెంటలోడనో ఇలా అభిప్రాయాలు ఇంప్రెషన్లు ఉంటాయి కదా. మరి నువ్వు వద్దు అంటే వాళ్ళు వింటారా? వినరు. ఆయన చేతులు కాలేక ఆకులు మూతులు పట్టుకుంటే ఉపయోగం లేదు. పోసాని ఇంకా ఎంచక్క ప్యాలెస్లో, అదే తాడేపల్లి ప్యాలెస్లో అందరూ కూర్చుని కాలిన గాయాలకు బార్నాలు రాసుకోవడమే మిగిలింది. అదే ఇంట్లో పిల్లవాడు చదువుకోకపోతే, ఇంగ్లీష్ రాకపోతే, ఉద్యోగం లేకపోతే గుడిసెగా ఉంటుంది, రోగంగా ఉంటుంది, ప్రాణంగానే పోతుంది. కాబట్టే నాడు నేడు, కాబట్టే ఆరోగ్యశ్రీ. దయచేసి ఇంతకంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 100% చాలా జెన్యూన్గా మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నా. హీ ఈజ్ వెరీ వెరీ సిన్సియర్. పేదల పట్ల చాలా కనసలు ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో మీరు చాలా చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారు? చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఏం చేశారు? మీరు క్వశ్చన్ చేసుకోండి సార్. ఆన్సర్ మీకే తెలుస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. నీ పిచ్చి కానీ మెంటల్ రాజా, జనానికి నువ్వు చెబితే కానీ ఇవన్నీ తెలియదు అంటావా? అక్కడ ఓటర్ మధ్యలో ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. నీ సొల్లు కబుర్లు కించిత్ కూడా వారి నిర్ణయాన్ని మార్చలేవు. గుర్తెట్టుకో. అయినా నేను ఏదో 10 నిమిషాలు మాట్లాడదామని రమ్మంటే థ్యాంక్ యూ బై బై అంటున్నావు ఏంటి? నేను అడిగే వాటికి సమాధానాలు చెప్పి అప్పుడు కదులు. అది సరే, నిన్న మొన్నటి వరకు మెగాస్టార్ దేవుడు చిరంజీవి అసలు సిసలు హీరో అంటూ మీ వైసీపీ వాళ్ళు అందరూ పొర్లు దండాలు ఎట్టేశారు కదా. మరి చిరంజీవి అదేనయ్యా మెగాస్టార్ ఇప్పుడు పవర్ స్టార్కి మద్దతుగా నిలిచాడు కదా. మరి మీరు యూటర్న్ తీసుకుని మెగాస్టార్ని తిట్టిపోయిరా?
ముందు ఈ మొక్కసేపు ముందుగా నువ్వే తిట్టాలి కదా, ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మ్యాంట్లోడివి నువ్వేగా. అంచేత నీ వెర్షన్ ఏంటో చెప్పు. పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులేమని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం నెంబర్ 1 హీరో, ఎప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒకరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తుంది. ఇదిగో సైకో రాజా, ఇంతకంటే ఏం చెప్తావులే. నువ్వు ఆ ప్రజారాజ్యంలో ఓడిపోయినోడివి కదా. చిరంజీవి నీతిమంతుడు టికెట్లు అమ్ముకున్నాడు అనే మాట తప్పు అని వాదించినోడివే కదా. ఇప్పుడు సొంత తమ్ముడికి సపోర్ట్ చేశాడని ఇలా నోటుకొచ్చినట్లు వాగడం తప్పు కదా. మరి 2009 నుంచి నువ్వెందుకు మాట్లాడలేదు? అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు? ఇప్పుడే గుర్తొచ్చిందా? అందరూ మీ జగన్ ఫ్యామిలీలా ఉండాలంటే ఎలా? బాబాయిని పైకి పంపి తల్లిని చెల్లిని బయటికి నెట్టాలంటే కుదరదు కదా. అక్కడ మెగాస్టార్ ఇంకా తల్లి సాటు పెట్టే సోదరులను సోదరిమణులను ఆశీర్వదించే మంచి మనసు ఉన్న అన్నయ్యే. గుర్తెట్టుకో, చిరంజీవి పేరెత్తే అర్హత ఉందా నీకు? పోసాని నీలాగా బ్లాక్ టికెట్లు అమ్ముకున్నాడు కాదు కదా చిరంజీవి. అదొక మేరు పర్వతం. ఆకాశం మీద ఉమ్మేసి చూడు, నీ మోకం మీద పడి తీరుతుంది. అలాంటి ఆకాశం అంత మనసున్నోడు సిరు. నువ్వు దిగజారిపోయావు అనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ మరింత దిగజారిపోతా ఉన్నావు. పొట్టగతులు ఉండవు నీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి. 2 ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా? మిగతా ఎప్పుడు రావాలి ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడు దారి ఇంటికి వెళ్ళిపోతే ఈరోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు? 2 ఎంపీలు ఉన్నా కానీ మళ్ళీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది. వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానీలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏవి మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మే పైసా డాష్ డాష్ డాష్. 18 కనీసం 5 ఏళ్ళు పాటన్నా ఆడ కూర్చున్నాడా? ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చాయి కదా. అంటే ఇది బిజినెస్ అన్నమాట చిరంజీవి గారికి. ఏంది పోసాను, మా ఊరి చివర సాని కొంప నడిపే పంకజం బ్రోతల కంపెనీ నీ మీద 100 రెట్లు బెటరు. నువ్వు అంతకన్నా ఘోరంగా తయారయ్యావు. చెప్పాను కదా, చిరంజీవిని అనే స్థాయి నీకు లేదు. అయినా బీజేపీని తెగ పొగుడుతూ ఉన్నావు. ఓ వైపు అమిత్ షా, మోడీలు, జగన్ తుప్పురేహ కొడతా మాట్లాడుతుంటే నువ్వు కమలాన్ని పొగుడుతున్నావు. ఏదో తేడా ధ్వనిస్తుందే. జగన్కి తెలిస్తే నీకు సేలకొలూరుపేట తిరునాళ్ళలో కుక్కలా మార్చేయగలడు. అని చేత చెప్పినంత వరకు మురిగినంత వరకు చాలే. ఇక పోవయ్యా పోసాని. అయిపోయి